ఈరోజు చాలామంది ఇంకను వాదిస్తూ ఉంటారు, యేసుక్రీస్తు అసలు సమాధి చేయబడలేదు, యేసుక్రీస్తు అసలు సమాధిని తిరిగి ఆయన గెలిచి లేవలేదు, ఆయన శిష్యులు ఆయన శిలువ శ్రమలు అయిన తర్వాత దొంగగా ఆయన శిష్యులు ఎక్కడో కాశ్మీర్కి తీసుకొని వెళ్ళిపోయారనో లేకపోతే ఇంకెక్కడికో తీసుకొని వెళ్ళిపోయారనో నేటికి కూడా చాలామంది వాదిస్తూ ఉంటారు. ఇట్లాంటి వాదన ఆనాడు కొరింథీ సంఘములో కూడా వచ్చిందండి. చాలామంది ఈరోజు ఏ రీతిగా అయితే అసలు పునరుద్ధానమే లేదని నమ్మే వాళ్ళుగా ఉంటున్నారు అనమాట. గమనించండి, యేసు క్రీస్తు గనక మరణమును జయించి ఉండలేకపోతే, ఆయన లేచి ఉండలేకపోతే ఈరోజు మనం ఎవ్వరమును కూడా ఇక్కడ దేవుణ్ణి ఆరాధన చేసే వాళ్ళం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచ చరిత్రలో ఎంతోమంది ముందుగానే ప్రకటించుకున్నారు, నేను చచ్చిపోతాను, నన్ను సమాధి చేయండి, నేను మరలా తిరిగి లేస్తానన్న చెప్పిన వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్క యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా తిరిగి లేచి ఉండలేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో ఎంతోమంది ప్రకటన చేసుకున్నారు, వాళ్ళు చనిపోక ముందే వాళ్ళ సమాధులు వాళ్ళు కట్టించుకున్నారన్నమాట. ఈరోజు చాలామంది వెళ్ళి ఆ సమాధుల్ని చూసుకొని వస్తున్నారు, అక్కడ మొక్కుకొని వస్తున్నారు, కానీ ఆ సమాధి చేయబడిన వారు లెగలేదు. అవి జనాంగమా, ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? యేసయ్య గనక మరణాన్ని జయించి తిరిగి లేచి ఉండలేకపోతే, ఈ పునరుద్ధానం అనేది లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా నా విశ్వాసం ఏంటి? నా ప్రార్థన ఏంటి? అపోస్తలుల కార్యము 15వ అధ్యాయంలో 12వ వచనంలో నేను ఒక మాటను చదువుతాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చాలామంది ఆనాడు కొరింథీ సంఘంలో ఏ రీతిగా పౌలు దగ్గరికి వెళ్ళారో పునరుద్ధానమే లేదని పౌలు వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు. ఈరోజు నీవు కూడా నీ దగ్గరికి అనేక మంది వచ్చినప్పుడు నువ్వు సమాధానాన్ని చెప్పగలగాలి. 12వ వచనంలో మనం చూస్తున్నప్పుడు పౌలు ఈ రీతిగా సమాధానం చెప్తున్నాడు అండి. అయ్యా, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా ఇప్పుడు మీలో ఏం చేస్తున్నారంటే కొందరు అసలు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. యేసుక్రీస్తు సువార్త ఏంటి? పౌలు కానీ శిష్యులు కానీ వెళ్ళి అందరూ కూడా, పేతురు కూడా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆయన ఏమని ప్రకటిస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరితో? మీరు సిలువ వేయబడిన క్రీస్తును దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని సజీవుడిగా లేపాడని సువార్త ప్రకటించినప్పుడు ఈ పునరుద్ధానపు శక్తిని గురించి విన్న వాళ్ళు ఒక్కసారి 5,000 మందిగా సంఘములో చేర్చబడ్డారండి. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే అసలు పునరుద్ధానమే లేదు. చాలామంది నమ్మడం లేదా? బ్రతికినన్ని రోజులు బ్రతుకుతాం, చచ్చిపోయిన తర్వాత ఎవరికేం తెలుసు అయ్యా? ఎవరికేం తెలుసు? అసలు పునరుద్ధానమే లేదు అన్న వాదన చేస్తూ ఉన్నారు. ఇక్కడ పౌలు వారిని అంటున్నాడు, మీరు ఎట్లా చెబుతూ ఉన్నారు? పునరుద్ధానం లేదని మీరు ఎట్లా చెప్తున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. చూడు, గమనించండి, యేసుక్రీస్తు పునరుద్ధానం లేదంటే మన విశ్వాసం ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఆయన మరణమును జయించి తిరిగి లేవలేకపోతే మరి మనందరికీ కూడా నిత్య రాజ్యం ఎలా వస్తుందండి? మనందరికీ కూడా పరలోక రాజ్యం ఎలా పొందుకుంటాం? మనమందరమును కూడా విమోచన ఎలా పొందుకుంటాం? మనమందరమును కూడా రక్షణ ఎలా పొందుకుంటాం? ఆయన కూడా అనేక మందిలో ఒకటిలాగా సమాధి చేయబడి అక్కడితో స్టోరీ అయిపోతుంది అన్నమాట. అక్కడితో ఎండ్ కార్డు, ముగింపు అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము దగ్గర నుండే క్రైస్తవ్యం అనేది ప్రారంభించబడి ఉన్నదండి. ఆయన పునరుద్ధానము మొదలుకొని, అందుకనే పౌలు కొన్ని విషయాలు చెప్తున్నాడు. అసలు పునరుద్ధానం అనేది లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందని కింద వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు 14వ వచనంలో, మరియు క్రీస్తు లేపబడి ఉండిన ఎడల మేము చేయుచున్న ప్రకటన వ్యర్థమే. మొట్టమొదటిది ఏంటంట? మనము ఏదైతే ప్రకటన చేస్తున్నామో యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన సర్వమానవాళి పాప పరిహారార్థమై సిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు, ఆయన యందు విశ్వసించిన వారు రక్షణ పొందుకుంటారో, ఆయన తృణీకరించేవారు ఏం చేస్తారంట? నిత్య నరకం ఎదురు చూస్తాం. ఈ ప్రకటన ఏదైతే చెప్తున్నామో ఇప్పుడు ఇదంతా ఏమైపోతుంది? సువార్త ప్రకటించేది యేసుక్రీస్తు పునరుద్ధానం లేకపోతే ఏమైపోతుంది అంటే అందరూ కూడా సమాధానం చెప్పాలి,
ఏమైపోతే ఏముందిలే, నేను మాత్రం రక్షణ పొందుకున్నాను, అది చాలా అనుకుంటూ ఉంటారు చాలామంది. యేసయ్య పునరుద్ధానం లేకపోతే నువ్వు బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళేది వేస్ట్, నువ్వు పాటలు పాడేది వేస్ట్, నీ విశ్వాసం వేస్ట్, నీ బ్యాప్టిజం వేస్ట్, నీ ప్రార్థన వేస్ట్, మేము చేసే ప్రకటన వ్యర్థం అంటున్నాడు. నేను చేసే ప్రకటన వ్యర్థము, నేను చెప్పే వాక్యం వ్యర్థం. ఇంకొక మాట ఏమన్నాడు ఆయన? విశ్వాసము, దేవుని వాక్యం ఏమంటుంది? వినుట వలన విశ్వాసం అంతా కూడా ఇప్పుడు ఏమైపోతుందంట? యేసు క్రీస్తుని గురించి నువ్వు ఏదైతే విన్నావో, ప్రవక్తలు ఏదైతే బోధించారో, అపోస్తులు ఏదైతే బోధిస్తా ఉన్నారో, విశ్వాసం అంటున్నావో, నీ భక్తి, నీ నమ్మకము అంతా కూడా ఏమైపోతుందంట? బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందంట. క్రైస్తవ జనాంగమా, పునరుద్ధానం అనేది క్రైస్తవ్యమునకు ఒక పునాది లాంటిది. దాని మీద నిలబడుకొని సగర్వముగా మనం ఇప్పుడు సువార్తను ప్రకటించగలుగుతున్నాం. ఈ దినం అనేది లేకపోతే, ఈ ఆదివారమున యేసయ్య మరణమును జయించి తిరిగి లేచి ఉండలేకపోతే ఈ రోజున ఎవ్వరు కూడా ఆరాధనకు వెళ్ళేవాళ్ళు కాదేమోనండి. చాలామంది ఏమనేవాళ్ళు, మీరు బైబిల్ పట్టుకొని వస్తే చూసినాంలేమ్మా, మీ యేసయ్య 3వ రోజున లేస్తానని చెప్పాడు. ఎక్కడైనా ఆ సమాధి అట్లాగే మూసివేయబడి ఉంది. కానీ ఈరోజు మీరు చూడగలుగుతున్నారా? మీరు టీవీలో చూడగలిగితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వీళ్ళు ప్రయాణం చేస్తారు కదా, యాత్ర చేస్తారనమాట. అక్కడ అన్నీ కూడా వాళ్ళు యూట్యూబ్లో చూపిస్తున్నారు. ఇదిగో ఇక్కడ యేసయ్య సమాధి వేసింది, యేసయ్య ఇక్కడ శిలువలో లాగింది, యేసయ్య ఇక్కడ జన్మించింది, అనేకమైన లొకేషన్స్ అన్నీ చూపిస్తున్నారు. యేసుక్రీస్తు సమాధి మూసివేయబడి ఉండలేదు. 3వ దినమున ఆయన చెప్పిన రీతిగా ఆ సమాధి రాయి ఏమైందంట? దొర్లించబడి ఉన్నది. ఆయన మహిమ శరీరముతో తిరిగి లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని గణపరుద్దాం. సమాధిలో యేసయ్య లేడు. ఆయన గనక అందులో ఉన్నట్లయితే ఈరోజు ఏదైతే నీవు విశ్వాసమును కలిగి ఉన్నావో, నీ విశ్వాసం ఏమైపోతుందంట? అర్థమేనంట. పౌలు ఇక్కడ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన? కింద మనం చూస్తున్నప్పుడు 15వ వచనంలో, దేవుడు క్రీస్తుని గనక లేపనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము. ఇప్పుడు గమనించండి, 3వది ఏంటంటే, మొదటిది నీ ప్రకటన వ్యర్థము, 2వది ఏంటి? నీ విశ్వాసం వ్యర్థము, 3వది ఏంటి? నీ సాక్ష్య జీవితము, నీ సాక్ష్యము. పౌలు అన్నాడయ్యా, ఇదిగో ఆయన మరణాన్ని జయించి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మరలా ఇప్పుడు, అందుకనే పౌలు అంటున్నాడు కదా, క్రీస్తు యేసునందు ఎవరైతే మొదట మృతులై ఉన్నారో ఏమంట? వారు ధన్యులు అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంట? క్రీస్తు యేసునందు ఎవరైతే మృతులై ఉన్నారో వారు ధన్యులు. మొదటిగా వారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? తప్పుడు బోధలు. అసలు ఒకసారి చచ్చిపోయిన తర్వాత అంతే, ఇంక నువ్వు సమాధి చేయబడిన తర్వాత ఇంక నువ్వు మళ్ళీ రావు, నీ జీవితం అక్కడితో సమాప్తం అయిపోదన్న తప్పుడు బోధలు చేస్తున్నారు, గలిబిలిని సంఘంలో కలిగిస్తూ ఉన్నారు. అందుకనే పౌలు ఏమన్నాడు? మేము సాక్ష్యం చెప్పామయ్యా, నేను అనేక సంఘాలకు నేను ప్రకటించాను, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు ఉండొద్దండి, చనిపోతున్న వారిని గురించి మీరు చింతించొద్దండి, ఎందుకంటే నేను నమ్మిన నా రక్షకుడు నా ప్రభు అయిన యేసయ్య మరణమును జయించి లేచి ఉన్నాడు, దానికి నేను సాక్షిని అన్నాడు. ఇప్పుడు ఈరోజు పునరుద్ధానం లేకపోతే ఆయన సాక్ష్యము వ్యర్థమే. మొట్టమొదటిగా మనం చేసే ప్రకటన వ్యర్థము, 2వదిగా మన విశ్వాసం వ్యర్థము, 3వదిగా ఏంటంట? అందరూ కూడా చెప్పాలి ఏంటంట? 3వదిగా ఇక్కడ కూడా అందరూ కూడా ఏం చెప్పాలి? 3వదిగా ఏంటి? యేసయ్య పునరుద్ధానం లేకపోతే మనం ఏదైతే సాక్ష్యమును, మీరు అందరూ చెప్తా ఉంటారు కదా, ఎందుకు నువ్వు రక్షణ పొందుకున్నావు, ఎందుకు నువ్వు దేవుణ్ణి అంగీకరించావంటే, అవును ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు, ఎందుకంటే ఆయన మరణమును ఆయన జయించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ రోజు ఏదో వచ్చినాము, 2 పాటలు పాడేసాము, ఈస్టర్ రోజున పోయినాము, ఇంట్లో బిర్యానీ చేసుకున్నామంటే ఏం ప్రయోజనం లేదు. నీవు గనక దీన్ని నమ్మలేకపోతే నీ విశ్వాసం కూడా, చాలామంది నమ్మడం లేదు దీన్ని. క్రైస్తవులుగా మందిరంలో కూర్చున్నవారు, వాక్యాన్ని వింటున్నవారు, ప్రార్థన చేస్తున్నవారు కూడా బతికినన్ని రోజులు ఏదో దేవుని నమ్ముకున్నాం, వెళ్ళిపోదాం అన్న విశ్వాసంతో, గుడి నమ్మకంతో వారు క్రైస్తవులుగా కొనసాగుతూ ఉన్నారు. కానీ పునరుద్ధానాన్ని గురించిన నిరీక్షణ వారిలో లేదండి. అందుకని చాలామంది సాక్ష్యం కూడా చెప్పుకోలేకపోతున్నారు. పౌలు వలె క్రీస్తు కొరకు వారు జీవించలేకపోతున్నారండి. క్రైస్తవ జనాంగమా మరలా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకొకసారి 17వ వచనంలో, అయ్యా క్రీస్తు లేపబడని ఎడల మా విశ్వాసం అంతా కూడా వ్యర్థమే. ఇంకొకటి ఏంటంట, ఒకవేళ యేసుక్రీస్తు మరణమును జయించి ఉండలేకపోతే మనం ఇంకోటి ఎక్కడ ఉంటున్నామంట, ఇంకనో పాపంలోనే ఉంటున్నామంట. ఎక్కడ ఉంటున్నామంట, మనము పాపంలోనే ఉంటున్నామండి. పాపమును జయించినది మనుష్యుడు కాదండి, పాపాన్ని జయించింది నీవు నేను కాదు. పాపం వలన వచ్చే జీతము ఏమంటున్నాడు పౌలు? మరణం. ఏ భేదమును లేదు, అందరూ పాపమును చేసి దేవుడిచ్చిన మహిమను, దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన సమాధానాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని మనుష్యులు కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు పాపం వలన వచ్చిన జీతం ఏంటంట? ఈ మరణాన్ని ఇప్పుడు ఎవరు తీసుకున్నారంట? యేసయ్య తీసుకున్నారు. నమ్ముతున్నారా లేదా? గట్టిగా చెప్పండి, ఎవరు తీసుకున్నారు నీ పాప మరణాన్ని? గట్టిగా చెప్పండి, ఎవరు తీసుకున్నారు? పురుషులందరూ కూడా ఎవరు తీసుకున్నారు నీ పాప మరణాన్ని? చాలామందికి నమ్మకం లేదు. ఇంకా ఆడోళ్ళు మగవాళ్ళు ఆవులు ఇస్తున్నారు, దిక్కులు చూస్తున్నారు. ఎందుకంటే నీలో ఆ ఎన్కౌంటర్ అనేది, ఆ రక్షణ కార్యం అనేది నీలో జరగడం లేదు. ఇంకా నేను చెప్తున్నాను కదా, చాలామంది ఆచారంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇఫ్ దెర్ ఈస్ నో రిజరక్షన్, అసలు పునరుద్ధానం అనేది లేకపోతే నువ్వు ఇంకా పాపపు సంఖ్యలలోనే ఉన్నావు, నువ్వు ఇంకా పాపపు బంధకములోనే ఉన్నావు, నువ్వు ఇంకా పాపపు మరణములోనే ఉన్నావు. పాపము వలన వచ్చే జీతం మరణము. ఆ పాపము వలన వచ్చే జీతాన్ని, ఆ మరణాన్ని కనుక మనం పొందుకుంటే ఇంకెవ్వరు కూడా దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని మనం పొందుకోలేం. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడో, ఆయన ఆ యొక్క పాపాన్ని, మరణమును జయించి తిరిగి లేచి ఉన్నాడు. 4వదిగా ఏంటంటే, మనము ఒకవేళ పునరుద్ధానం అనేది లేకపోతే ఇంకా మనం ఎక్కడ ఉంటున్నామో అదే పాపపు స్థితిలో, అదే పాత స్థితిలో. ఒకవేళ నీలో గనక క్రీస్తు యేసునందు నీవు నిరీక్షణ కలిగి ఉండలేకపోతే, ఒకానొక దినం వస్తుంది, ఆయన ఆ కడబూరం రోగినప్పుడు తన దూతలతో ఆయన మహాకాశంలో 2వ రాకడలో వస్తున్నప్పుడు మొదటిగా క్రీస్తునందు ఎందరైతే విశ్వాసం నుంచి చనిపోయి ఉన్నారో వారు మొదటిగా వారు లేచెదరంట. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏం జరుగుతుందంట? సజీవులమైన మనము, ఈ విశ్వాసం నీలో లేదంటే నువ్వు యేసయ్య పునరుద్ధానాన్ని నమ్మడం లేదు, నీవు కూడా మరణాన్ని జయించి తిరిగి లేస్తామన్న నమ్మకం నీలో లేదు. చాలామందిలో లేదు ఇది. బతికిన రోజులు ఏదో బతుకుతాం, మందిరానికి పోదాం, ప్రార్థన చేసుకుందాం, నమ్ముకున్నాం, పొరపాటున మార్గంలోకి వెళ్ళిపోయాం, ఇంక సచ్చినా బతికినా అదే మార్గం అన్నట్టుగా ఉన్నారు. దైవజనాంగమా, నీకు యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయినాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధాన అనుభవంలోనికి ఆయన నడిపించేవాడిగా ఉంటుంది. యేసే గనుక మరణమును జయించి ఉండలేకపోతే మనం ఇంకనూ పాపంలోనే ఉండేవారిగా ఉంటున్నాం. 18వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, అంతేకాదు మనం పాపంలోనే మాత్రమే కాదు కానీ క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఒకవేళ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఉండలేకపోతే, ఈ పునరుద్ధానం అనేది లేకపోతే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఇప్పుడు ఏమైపోతారంట? నశించిపోయేవారిగా ఉంటున్నారు, పతనమైపోయేవారిగా ఉంటున్నారు, పాడైపోయేవారిగా ఉంటున్నారు. ఎటువంటి నిరీక్షణ అనేది ఉండదు, నమ్మకం అనేది ఉండదు. దైవజనాంగమా, యేసుక్రీస్తు మరణమును ఆయన జయించి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కనుక మనం గమనించినప్పుడు 54వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, 54వ వచనం మనం చూస్తున్నప్పుడు 54 నుంచి, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది
అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వాక్యము, వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఆయన అన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, ఆ పాపముకున్న బలము ధర్మశాస్త్రం. అయినను ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆయన పునరుద్ధానం ఇప్పుడు ఏం చేసిందంట? మరణపు ముళ్ళును విరిచిందంట. ఆఖరిగా ఏం చేసిందంట? ఆయన పునరుద్ధానము దేవునిలో మనకు విజయమును కలిగిస్తుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విజయము ఎక్కడ? పాపము వలన వచ్చిన మరణము మీద. దైవజనాంగము మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు నీళ్ళలో ముంచుతారు కదా. నీళ్ళలో ముంచినప్పుడు దాని అర్థం ఏంటంటే నీ పాత జీవితం అంతా కూడా ఆ నీళ్ళలో సమాధి చేయబడి, యేసుక్రీస్తు ఏ రీతిగా ఆయన సమాధి చేయబడి ఉన్నాడో అదే రీతిగా నువ్వు బ్యాప్టిజం తీసుకుంటున్నప్పుడు నీ పాత జీవితము, పాప జీవితము ఆ నీళ్ళలో సమాధి చేయబడి, యేసుక్రీస్తు ఏ రీతిగా పునరుద్ధానుడు ఆయన తిరిగి లేస్తున్నాడో నీవు కూడా క్రీస్తులో నూతనమైన జీవితాన్ని, రక్షణ జీవితాన్ని, నూతన అనుభవంలో నువ్వు తిరిగి నిలబడ్డానికి, పునరుద్ధానము చెందడానికి అదొక సాదృశ్యంగా ఉంటున్నదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుద్ధానం చెందాడో, మరణము పైన విజయాన్ని దయచేశాడో, విశ్వాసులముగా మనం అందరము కూడా మొట్టమొదట పునరుద్ధాన అనుభవాన్ని ఎక్కడ పొందుకుంటున్నాం అంటే బాప్టిజం తీసుకుంటున్నప్పుడు. బాప్టిజాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడే మొట్టమొదటిగా పునరుద్ధాన అనుభవమును, పునరుద్ధాన శక్తిని, బలాన్ని నీవు పొందుకుంటున్నావు. మనకు అవన్నీ ఏం తెలియవు. వాళ్ళ ఇంట్లో, మా అమ్మ ఫోర్స్ చేస్తుంది, మా నాయన ఫోర్స్ చేస్తున్నాడు, బలవంతం చేస్తున్నాడు. 17 సంవత్సరాలు వచ్చినాయి, 18 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా నువ్వు బ్యాప్టిజం తీసుకోలే. సంఘంలో ఉండే వాళ్ళందరూ కూడా బల్లలో చేస్తున్నారు, నువ్వు వేయడంలే, నువ్వు బ్యాప్టిజం తీసుకోవడంలే, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. లేకపోతే ఇంకా రేపో మన్నాడో పెళ్లి చేయాలంటే ఈరోజు పాస్టర్ దగ్గర తీసుకొని వచ్చి ముంచేస్తారు అన్నమాట. వీడికి ఇంకా పునరుద్ధాన అనుభవమే లేదు. ఇంక ఇక్కడ దేవుడిలో విశ్వాసం ఎక్కడుంది? నమ్మకం ఎక్కడుంది? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని ఎక్కడ అనుభవిస్తారు వీళ్ళు? నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నీవు అంగీకరించి, నా కొరకు ఆయన సిలువ వేయబడి ఉన్నాడో, నా పాపముల నిమిత్తం ఆయన చనిపోయి ఉన్నాడో, 3వ దినమున ఆయన తిరిగి లేచి ఉన్నాడన్న విశ్వాసముతో నువ్వు ఎప్పుడైతే మునిగి నువ్వు లేస్తా ఉన్నావో నీలో ఏం జరుగుతుందంట? పునరుద్ధానపు శక్తి దేవుడు నీలో కలిగిస్తూ ఉన్నాడండి. అది ఏం లేదు మనకు. మా తాత ముత్తాతలు మందిరానికి వెళ్తున్నారు, మా అమ్మ నాన్నలు మందిరానికి వెళ్తున్నారు, మేము కూడా వెళ్తున్నాం. నాకు పుట్టినప్పుడే మా పాస్టర్ సంఘంలో నాకు బైబిల్ పేరు పెట్టాడు. ఇంక నాకు రక్షణ లేదు, పునరుద్ధానం లేదు, ఏమీ లేదు. వెంటనే నాకు నువ్వు ముంచేసి నన్ను పైకెత్తేసే. ఇది కాదండి. నీ మొట్టమొదటి పునరుద్ధాన అనుభవం ఎక్కడ జరుగుతుందంట? నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు యేసుని నీ సొంత రక్షకునిగా ఎప్పుడైతే అంగీకరిస్తున్నావో, నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు, నీ పాత జీవితాన్ని నువ్వు సమాధి చేయబడుతున్నప్పుడు నువ్వు ఇప్పుడు క్రీస్తులో ఏమై ఉన్నావంట? నూతన సృష్టిగా నువ్వు మార్చబడుతున్నావు. ప్రైజ్. మనమందరం ఎవరంట? క్రీస్తులో నూతన సృష్టి. పాతవన్నీ గతించినంట, సమస్తము. అది ఎక్కువ వాక్యంలో కనిపిస్తుంది కానీ చాలామంది జీవితాల్లో అది కనిపించలేకపోతా ఉంది. దైవజనాంగమా, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి మరణపు ముళ్ళును ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విరిచి ఉన్నదండి. 57వ వచనంలో అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును. దేవునిని అందుకే మనం స్తుతించాలి. ప్రభువైన యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యం, దేవుని పునరుద్ధానపు శక్తిని మనమందరము కూడా ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది నీలో రక్షణ కలిగిస్తుంది, నీలో ఉజ్జీవాన్ని కలిగిస్తుంది, అది నిన్ను దేవునికి సమీపముగా నడిపిస్తుంది. ఎందుకంటే ఆయన తిరిగి లేచి ఉన్నాడు, మరణాన్ని జయించి ఉన్నాడు, మరణాన్ని జయించి ఉన్నాడు. ఇప్పుడు దేవునిలో నాకు నిత్యమైన ఒక నిరీక్షణను, నిత్య నమ్మకాన్ని నేను
కలిగి ఉన్నానని. క్రీస్తు గనక మరణమును జయించి ఉండలేకపోతే, పునరుద్ధానుడై ఉండలేకపోతే, మనం వాక్య ప్రకటన చేసేది వ్యర్థం, మన విశ్వాసము వ్యర్థమైపోతుంది, మన సాక్ష్యం వ్యర్థమైపోతుంది. మనం ఇంకనూ పాపంలోనే ఉండేవారిగా ఉన్నాం, మనం ఇంకనూ నశించిపోయేవారిగా ఉన్నాం. దైవజనాంగమా, యేసయ్య మరణము మనలందరినీ నిత్య జీవానికి నడిపించి ఉంటున్నది. ఇప్పుడు ఈ మాటలు దీవించునుగా. ఒక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరి ఒకసారి నీ పాద సన్నిధిలోనికి మమ్మల్ని తోడుకొని వచ్చి నీవిచ్చిన యొక్క గొప్ప అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు.